ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధరనగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం వాలి, సుగ్రీవ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఎలాగ అపార్థాల వల్ల వాళ్ళ మధ్యన విరోధం కలుగుతున్నది అన్న విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా. వాలి ఎట్టకేలకు గృహ నుండి ఏదో విధంగా ఆ బండరాయిని తొలగించుకొని బయటపడతారు ఆయన. అయితే ఇప్పుడు బయటపడ్డారు కానీ ఆయన మనసులో ఒకటే ఉన్నది, తమ్ముడి పైన బలమైన అనుమానం ఉన్నది. ఆ అనుమానంతోని రాజ్యంలోకి అడుగు పెడతారు. ఇప్పుడు అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ రాజభవనంలోని ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న సుగ్రీవుడిని సింహాసనం పైన కూర్చొని ఉండటం చూసి అప్పుడు నేను అనుమానపడింది నిజమే అని వాలి నమ్ముతారు. అంతే కదా, కావాలని చేసినట్టుగా ఆయన అనుమానించారు. ఎందుకు అలా చేసి ఉండొచ్చని ఇక్కడ నిర్ధారణ అయిపోయింది. ఆయన ప్రకారంగా ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆ రాజస్థానాన్ని, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసమే నా తమ్ముడు ఇలా చేశాడన్న అనుమానం ఆయనకి ఇప్పుడు దృఢమైనది. ఇప్పుడు నమ్మకం కింద మారింది అనుమానం. ఇప్పుడు ఆయన చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపంతో ఆయన శరీరం అంతా కూడా ఊగిపోతున్నది. ఇంక మరుక్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సుగ్రీవుడి పైన దాడి చేయడం మొదలుపెడతారు. మొదట సుగ్రీవుడికి అన్నయ్యని చూసిన వెంటనే చాలా సంతోషం కలుగుతది. హమ్మయ్య! నా అన్నయ్య తిరిగి వచ్చేసారు, ఆయన బతికే ఉన్నారని. కానీ వాలి యొక్క ప్రవర్తన, అంటే ఆయన ఇప్పుడుండేటటువంటి పరిస్థితిని చూసి ఆయన చాలా చాలా క్షోభిస్తారు. చాలా బాధపడతారు. ఆయన అసలు ఎందుకు రాజుగా ఉండాల్సొచ్చిందన్న విషయాన్ని వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. నిజానికి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఏలాలనో, రాజుగారి స్థానంలోని ఆ సింహాసనం మీద కూర్చోవాలనో, అధికారం చెలాయించాలని కొద్దిగా కూడా లేదు. అక్కడున్నటువంటి మంత్రులు కానీ, కుటుంబ సభ్యులు, మరి ప్రజలు ఆయన్ని ఆయనే ఇప్పుడున్నటువంటి అర్హత కలిగినటువంటి మనుషుల్లోని ఆయన మాత్రమే పరిపాలించగలుగుతారు సవ్యంగా అని ఆయన్ని ప్రాధేయపడితే ఈ యొక్క స్థానాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయమై వివరించడానికి సుగ్రీవుడు ఎంత ప్రయత్నించినా కూడా వాలి చాలా కోపంలో ఉన్నారు. ఆయన వినిపించుకునే పరిస్థితి లేదు కదా. ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదిప్పుడు. ఆయన పిడికిలి బిగించి ఆ తమ్ముడిని కొట్టడం మొదలుపెడుతూ ఉంటారు. తన ప్రాణానికి సమానమైనటువంటి అన్నదమ్ముడు ఆయన్నిప్పుడు అసహ్యించుకుంటున్నారు. ఆయన్నిప్పుడు వ్యతిరేకంగా చూస్తున్నారు. సుగ్రీవుడికి వాలి కొట్టిన దెబ్బల కంటే తనను అనుమానిస్తున్నారని, తనను ద్రోహిగా ముద్ర వేసి ఇప్పుడు ఆయన్ని శిక్షిస్తున్నారన్నటువంటి విషయం ఆయన చాలా చాలా బాధపెడుతుంది. ఇంకా సుగ్రీవుడికి వాలి పైన ఎదురుదాడి చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. కానీ చెప్పగలిగే అవకాశం అవతల నుంచి ఇవ్వట్లేదు వాలి. అందుకే ఆయన అనుకుంటారు, కొంత సమయం తర్వాత ఎప్పుడైతే వాలి యొక్క కోపం తగ్గిపోతుందో, ఎప్పుడైతే ఆయన శాంతిస్తారో కనీసం అప్పుడు, ఆ తర్వాత ఎప్పుడు అవకాశం దొరుకుతాదో అప్పుడు ఈ నిజాన్ని నేను వివరిస్తానని ఒక ఆశ మనసులో పెట్టుకొని సుగ్రీవుడు రాజభవనం నుండి, కిష్కింధ నుండి పారిపోతారు. సుగ్రీవుడు పారిపోవడం చూసి వాలికి ఇంకా దృఢం అవుతది. వీడు పారిపోయాడంటే ఖచ్చితంగా తప్పు చేశాడు. ఇప్పుడు ద్రోహిగా భావించారు కాబట్టి మళ్ళీ ఇంకా ఇటువంటి తిరుగుబాటు, అంటే ఆయనేమనుకుంటున్నారు, నా రాజ్యం కోసం ఒకసారి ఈయన నా పైనే ద్రోహం చేశారు సుగ్రీవుడు. మళ్ళీ ఇటువంటి ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడు కూడా
ఈ దేశం వెలువల అంటే ఈ దేశంకి దరిదాపులు కూడా రాకుండా ఆయన్ని వెంటాడి హింసిస్తూ ఉంటారు. అంటే ఎలాగైనా సరే ఆయన్ని వధించాలి ఇప్పుడు. సుగ్రీవుడిని వధించాలి. సుగ్రీవుడు పూర్తిగా నిస్సహాయుడయిపోతారు. ఆయన అనుకున్నారు కొంత సమయం అయిన తర్వాత ఎలాగో ఒకలాగా చెప్పొచ్చు అనుకుంటే, ఇప్పుడు వెంబడించడం, వెతకడం, వేటాడడం జరుగుతున్నది. ఆయన్నెట్ట ఎట్టి పరిస్థితిలో కూడా వదలకుండా ఆయన్ని పట్టుకొని సంహరించాలనే ఉద్దేశం అయితే పూర్తిగా వాలికి ఉన్నది. అందుకే ఇంకా బతికే అవకాశం అయితే ఉండదు. వాలి చాలా ఆహ్, బలమైనటువంటి వాడు. అందుకోసమే సుగ్రీవుడు ఏం చేస్తారు ఆలోచించి పంపా నది దగ్గర ఆ పంపా నది తీరంలో ఉండేటటువంటి మతంగ మహర్షి ఆశ్రమం వద్ద ఆశ్రయం పొందుతారు. ఎందుకు ఆ మహర్షి ఆశ్రమం దగ్గర ఆశ్రమం పొందుతారు? అయితే దీనికొక కారణం ఉన్నది. గతంలోని వాలి వాలికి సాధారణంగా కొద్దిగా గర్వం ఉంటది. ఎందుకంటే చాలా బలమైనవాడు. ఆ గర్వంతోని తాను ఒక రాక్షసుడిని సంహరిస్తారు. దుందుభి అనేటటువంటి ఒక రాక్షసుడిని సంహరించి, ఆ మృతదేహాన్ని గాలిలోకి విసిరేస్తారు. విసిరినప్పుడు ఆ రక్తపు చుక్కలు మతంగ మహర్షి యజ్ఞవాటికలోని పడి, ఆ ప్రదేశం అంతా కూడా అపవిత్రం అయిపోద్ది. ఇంకా అపవిత్రం అయిన తర్వాత మతంగ మహర్షి ఆగ్రహంతోని ఈ వాలికి అహంకారం చాలా ఎక్కువున్నది. అది ఎలాగైనా అణచాలని ఒక శాపాన్నిస్తారు. వాలి గనక ఆ ఆశ్రమం పరిసరాల్లోకి కానీ వస్తే, ఆయన తల పగిలి మరణించడం జరుగుతది. అనేటటువంటి శాపాన్నిస్తారు. ఆ శాపం వల్ల సుగ్రీవుడికి ఇప్పుడు అది రక్షణ కింద మారింది. వాలి అయితే అక్కడికి రాలేరు. కానీ వాలి రాలేకపోయినా కూడా వాలి ఆయన మనుషుల్ని ఎప్పుడూ కూడా ఆహ్, హంత ఆయన్ని హతమార్చడానికి ఎప్పుడూ కూడా పంపిస్తూనే ఉంటారు. అందుకోసమే సుగ్రీవుడు ఎప్పుడు కూడా భయంతోనే గడుపుతూ ఉంటారు. ప్రతి నిమిషం కూడా. ఎప్పుడు ఎటు నుంచొచ్చి ఆయన్ని చంపుతారో, వాలి యొక్క శత్రుత్వం తగ్గుతుందేమో అని భావిస్తారు. కానీ ఎప్పటికైనా రాజీ పడటం అనేది జరుగుతదనేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసి ముందు మన ప్రాణాల్ని చేజిక్కించుకోవాలి. ఇది అసాధ్యం అని అనిపిస్తది. అన్నయ్యకి వివరించి చెప్పే అవకాశం ఇంక లేదు అని ఆయనకి అనిపిస్తది. ప్రాణాతి ప్రాణమైనటువంటి అన్నదమ్ముడు ఇప్పుడు ఎప్పటికీ కలవలేనటువంటి శత్రువులుగా మారిపోయారు. అన్నదమ్ములిద్దరూ కూడాను. అంటే అర్థం చేసుకోకుండా తీర్పు ఇవ్వడం ఇంత ప్రమాదాన్ని తీసుకొనొచ్చింది. మన జీవితంలో కూడా ఇటువంటి విషయాలు తరచూ వస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని గమనించం. వాలికి సమయం ఉన్నది. వాలికి ఆయనున్నటువంటి పరిస్థితిలోని ఆయన ఆయన అంచనా వేసి పరీక్షించుకునేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఆహ్, అవకాశం ఉన్నది. కానీ ఆయనకి అతి విశ్వాసం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం గదా! ఒక్కొక్కసారి ఏమవుతదంటే, మనకుండేటటువంటి అధికారం వల్ల ఒక రకమైనటువంటి గర్వం పెరిగిపోతది. ఇప్పుడు చూడండి చాలామంది ఆఫీసర్‌లు ముందు చాలా వినయంగా ఉంటారు. చాలా కష్టపడి చదువుతారు. ఆ స్థాయికి ఎదగడానికి చాలా కష్టాలు పడతారు. ఒక్కసారి ఆ అధికారం వచ్చిన తర్వాత ఆ అధికార బలము, దానితో పాటు విపరీతమైన గర్వం పెరిగిపోతది. వాళ్ళు ఎవరికీ కూడా మర్యాదివ్వరు. వాళ్ళు కనీసం చాలామంది వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ మొఖం కూడా చూడరు. ఇప్పుడున్న అధికారులు అయితే చాలా దారుణం కదా! అక్కడ ఒక కట్ట డబ్బును వాళ్ళ ముందు ఉంచితే ఏమైనా ఒకసారి మిమ్మల్ని చూస్తారు. అది కూడా ఖచ్చితంగా మీ పని చేస్తారని లేదు. అంటే వాడు చేయవలసిన పనిని కూడా చెయ్యకుండా అధికారంతో ఒకటి గర్వం. నన్నెవడో ఏం చేయలేడు. రెండవది అధికార బలాన్ని ఉపయోగించుకొని వాడు సొంత బెనిఫిట్ కోసం వాడు ఆలోచించడం. ఈ విధంగా కానీ ఎవరైనా సరే ఉంటే, అంటే అధికారంతో గర్వాన్ని పెంచుకున్నట్టయితే, మొట్టమొదట వాళ్ళ వివేకం దెబ్బతింటది. వాళ్ళ తెలివితేటలు దెబ్బతింటది. ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదో అనే నిర్ణయించుకునే శక్తి క్షీణించిపోతది. ఇప్పుడు సుగ్రీవుడు ఎన్నో ఏళ్లుగా అంటే తమ్ముడు కిందే కాకుండా ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉన్నాడు. మరి ఈ విషయం వాలికి తెలీదా? తెలుసు. ఇదే మొట్టమొదటిసారి ఇలా జరిగింది. కానీ ఒక విచారణ లేదు. ఒక వివరణ ఇచ్చే అవకాశం లేదు. ద్రోహి అని ముద్ర వేసేసారంతే. అంటే అవతల వాళ్ళకి ఒక అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.
ఆహ్, ఎందుకిలా జరిగింది? వాళ్ళ మనస్తత్వం ఏంటి? వాళ్ళ మనసులో భావన ఏంటి? అనేటటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ముద్ర వేసేసారు. మన పరిస్థితుల్లో కూడా చాలా సార్లు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? ఈ విధమైనటువంటి మనకి ఆలోచన, ఒకరి పైన ఒక ఒక రకమైనటువంటి ముద్ర వేయటం, ఈ శాసించడాలు ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయంటే, మనలోని ఒక రకమైన స్వార్థం ఉంటది. ఆ స్వార్థం నుంచే ఇవన్నీ కూడా పుట్టుకొనొస్తది. ముఖ్యంగా భ్రమ. భ్రమంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ గర్వంతో నన్నెవడు ఏమీ చేయలేడు. నిజమా అది? కాదు. భ్రమ. నన్నెవడు ఏమీ పీకలేరు. నేను ఇలాగే కొనసాగిస్తాను. నా ఎదుట ఎవడు నిల్చోలేడు. నేనెన్ని తప్పులైనా చేస్తాను. కానీ నన్నెవడు అడగడానికి వీల్లేదు. ఇదంతా కూడా స్వార్థం నుంచి పుట్టుకొనొస్తది. కానీ నిజమా అది? కాదు. భ్రమ. ఎదుటివారు ఎప్పుడైనా సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి మన దృష్టిలోని, మనం చాలా సార్లు కలుసుకుంటాం చాలా మందిని. ఫంక్షన్‌లకెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడికైనా కొత్త వారిని కలవచ్చు. ఈ వాళ్ళ ప్రవర్తన మనకి అనుగుణంగా లేదనుకోండి, అది వాళ్ళ వ్యక్తిత్వ లోపం అని మనం అనుకుంటాం. వాళ్ళలో ఏదో లోపం ఉందని అనుకుంటాం. కానీ అదే తప్పు మనం చేశామనుకోండి వాళ్ళలాగా, మనమేమని చెప్తాం, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సాకుని మనం ఉపయోగించుకుంటాం. అనుకోకుండా జరిగింది. ఆ పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సొచ్చింది. అంటే తొందరపాటు పడి ఒకరి పైన ముద్ర వేయటం వల్ల అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ భ్రమలోకి వెళ్ళిపోతాం. అంటే ఏది వాస్తవం కాదో దానినే వాస్తవంగా నమ్మటాన్ని భ్రమ అంటాం. కదా! అది నిజం కాదు. అబద్ధాన్ని నిజంగా నమ్మటం. దాన్ని భ్రమ అంటాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆహ్, నిజానికి ద్రోహం ద్రోహం చేసాడా సుగ్రీవుడు వాలికి? ద్రోహం చెయ్యలేదు. కానీ అదే నిజమని నమ్ముతున్నాడు. దీన్నే భ్రమ అంటారు. దీన్నే మాయ అంటారు. తెలివైన మనిషి ఎవరని చెప్పొచ్చంటే, ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శన చేసుకునేవాడు. అంటే నాలో ఏం తప్పున్నది? నాలో ఏ లోపం ఉన్నది? నన్ను నేను ఎలా సరిదిద్దుకుంటానో అనేవాడు వివేకంతో ఉన్నవాడు. ఎప్పుడూ కూడా ఎదుటివాడు ఏం తప్పు చేశాడో దాన్నే చూపించి, దాని గురించి విమర్శించి, దాని గురించి 10 మందితో మాటాడేవాడు బుద్ధి లేనివాడు అసల. వాడికి లోకంలో కేవలం బాహ్య ప్రవర్తనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా చేసేస్తారు. వీడిలా ఉన్నాడు. వీడి ప్రవర్తన ఇలాగున్నది. వీడి కట్టుబాటు ఇలా ఉన్నది. వీడి మాట తీరు ఇలాగున్నాడు. వీడు ఖచ్చితంగా ఇలాంటి వాడు. వేస్ట్ ఫెలో అంతే. ఇవన్నీ కూడా మన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ తప్పుదోవ పట్టిస్తుంది. ఎదుటివారికి వాళ్ళ తరపు నుంచి ఏమి జరిగుండొచ్చు అనేటటువంటి అవకాశం ఇవ్వడం ఏంటి, కనీసం అడిగైనా అడగం మనం. ఏవండీ ఇలా చేశారు కదా! ఎందుకిలా జరిగుండొచ్చు అని మంచిగా అడిగి తెలుసుకోవడం కూడా ఉండదు. ఫిక్స్ అయిపోతాం అనమాట ఇంకంతే. దీనివల్లే మన మధ్యనుండేటటువంటి బంధాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. వాలి తొందరపాటు నిర్ణయంతోనే సుగ్రీవుడిని అపార్థం చేసుకున్నారు. దీనివల్ల సోదరానుబంధం శాశ్వతంగా దెబ్బతిన్నది. మళ్ళీ అది సరి అవుతుందా అంటే అవ్వే అవకాశమే లేదు. అయితే ఒక మంచి విషయం జరిగిందిక్కడ. వీళ్ళిద్దరి మధ్యన శ్రీరాముడు జోక్యం చేసుకుంటారు. భగవంతుడు శ్రీరాముడు జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి మనస్పర్ధాలు పోయి వాలి మళ్ళీ క్షమించమని అడగటం ఇవన్నీ కూడా జరుగుతది. కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయిన తర్వాత సుగ్రీవుడు ఈ భయంతోనే బతుకుతున్నారు. వాలి కోపంతోనే రగిలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా? ఎప్పుడెప్పుడు వధిద్దాం అని. ఇలాగ కొన్ని సంవత్సరాల పాటు ఇలా నడిచింది. అయితే శ్రీరాముడు ఈ కథలోని ప్రవేశిస్తారు. సుగ్రీవుడితోని స్నేహం చేస్తారు శ్రీరామచంద్రుడు. అయితే ఒక ఒప్పందం భాగంగా ఏం ఒప్పందమో మీ అందరికీ తెలుసు కదా! సుగ్రీవుడిని మళ్ళీ రాజు కింద చేస్తే ఆయన సైన్యం అంతా కూడా సీతమ్మ తల్లి ఎక్కడున్నాదో వెతకడం కోసం సహాయం చేస్తానంటారు. అయితే ఆ ఒప్పందం ప్రకారంగా సుగ్రీవుడికి న్యాయం చేయాలని కోరుకుంటారు శ్రీరామచంద్రుడు. సుగ్రీవుడికి చేసిన అన్యాయాలన్నీ కూడా సరిదిద్దడానికి రాముడు బయలుదేరుతారు. రాముడి ఆదేశం మేరకు సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తారు కదా! అయితే ఆ అన్నదమ్ముల మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు తన బాణంతోని వాలిని కొట్టేస్తారు. రాముడు బాణం తగిలిన తర్వాత
ఎవరైనా కోలుకునేది కానీ, ఎవరైనా బతికి బయటపడేదనేది జరగదు. అయితే రాముడు తనను చాటు నుంచి కొట్టాడని చాలామంది ప్రశ్నిస్తారు. ఇక్కడ మనం చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. దీనికి సమాధానం ఏంటంటే, ఒకడు పాపం చేశాడనుకోండి, పాపం చేసిన వాడిని ఏ విధంగా అయినా శిక్షించొచ్చు. ఎదురుగుండా, ఎనకాల నుంచి అలాగేం ఉండదు. ఇప్పుడు ఒక రూల్ పెట్టారు గవర్నమెంట్. ఏంటి? 100 కిలోమీటర్లు పైగా స్పీడ్‌లోని వెళ్ళకూడదు. ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా హైవేలోని. సో, వాళ్ళు 100 కిలోమీటర్లు కంటే వేగంగా మీ వాహనాన్ని తీసుకెళ్ళకూడదు అని చెప్తారు. అందరికీ వర్తిస్తది. కానీ పోలీసుల వాళ్ళకి, ప్రభుత్వానికి అది వర్తించదు. ఎందుకంటే వా 120 స్పీడ్‌లో ఎళ్తున్న వాడిని నువ్వు అదే ధర్మాన్ని పాటించి 100 స్పీడ్‌లో ఎళ్లి వాడినెప్పుడు పట్టుకుంటావు? ద్రోహిని పట్టుకునే అవకాశం లేదు కదా! వాళ్ళకి వర్తించదు. వాడు 120లో ఎళ్తే వీళ్ళు 130లోని వెళ్ళాలి. అప్పుడు వాడిని పట్టుకోవడం జరుగుతది కదా! అంటే పాపం చేసిన వాడిని పట్టుకోవాలంటే ధర్మబద్ధంగా 100 స్పీడ్‌లోని ఎళ్తే వాడిని పట్టుకోవడం అవ్వదు. అలాగే ఒకడు పాపం చేసిన వాడిని ఎక్కడైనా ఎలాగైనా సరే సంహరించొచ్చు. ఎలాగైనా శిక్షించొచ్చు అన్న ధర్మాన్ని రాముడు స్వయంగా వాలికి వివరిస్తారు. చాలామంది రాముడిని తక్కువ అంచనా ఏసి ఆహ్, వాలికి చాలా అన్యాయం జరిగిపోయినట్టుగా రకరకాలుగా ఈ చెప్పడం జరుగుతది. ఇక్కడ అదేది ముఖ్యం కాదు. వాలి ఉద్దేశం ఏంటి? వాలిలో వచ్చినటువంటి మార్పేంటి? వాలి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మకి ఏం జరిగింది? శ్రీరామచంద్రుడు ఆయనకి మోక్షం ఎలా కల్పించారు? అది ముఖ్యం. చివరాఖరిన ఏం జరిగింది? ఎటువంటి ఫలితాన్ని వాలి దక్కించుకున్నారు శ్రీరామచంద్రుడి వల్ల? అది ముఖ్యం. ఇవన్నీ కూడా ఎన్ని ఆహ్, నైతికతల ఇవన్నీ కూడా మనం తీసుకొని వచ్చి ప్రశ్నించి ఇవన్నీ చేయడం వల్ల మన జీవితంలో ఎటువంటి మార్పు మనకి రాదు. మన మనసులో ఎటువంటి మార్పు రాదు. వాలి తన తమ్ముడిని చంపాలనుకోవడం, అతని సంపాదనంతా లాక్కోవడం, సుగ్రీవుని భార్య రుమ కదా! వాలి సుగ్రీవుడి భార్యని తన భార్యగా చేసుకున్నారు. హ్మ్. అది కూడా ఒక పాపమే. బలవంతంగా చేసుకున్నారు. అందుకోసమే ఈ ఇటువంటి చేసినటువంటి ఆకృత్యాలకి, పాపాలకి మరణశిక్ష అప్పటి ధర్మం ప్రకారం. అయితే రాముడు సరిగ్గానే మరణశిక్షే విధించారు. ఈ వాదనను వాలి పూర్తిగా అంగీకరిస్తారు. శ్రీరామచంద్రుడు చెప్పింది నిజమైనది అని పూర్తిగా ఆయన అంగీకరించి, రాముడు వాలితో ఇలాగ అంటున్నారు. "నేను చేసింది తప్పని నువ్వు భావిస్తే" రాముడు అంటున్నారనమాట వాలితో. మొత్తం అంతా వివరించి చెప్తారు. ఎందుకు ఆయన చాటుగా బాణంతోని కొట్టారు? ఎందుకు ఆయన శిక్షకి అర్హుడు? ఆయన చేసినటువంటి తప్పులేంటి? అన్యాయాలేంటి? అవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత అంగీకరించి ఇలా అంటారు. నేనిదంతా చెప్పిన తర్వాత, నేను చేసింది తప్పని నువ్వు భావిస్తే వాలి, నేను ఈ బాణాన్ని వెనక్కి తీసుకొని నిన్ను మళ్ళీ ప్రాణాన్ని, బలాన్ని ఇప్పుడే ఇస్తానని ఇస్తా. ఎవరైనా అలా చేయగలరా? ఒక్కసారి బాణం దూసుకొని వెళ్తే ఎవరైనా బతికించగలుగుతారా? ఆ బాణం తీస్తే ఇంకా మరణిస్తారు వాళ్ళు కదా! కానీ రాముడు చూడండి ఈ విధంగా చెప్తున్నారు. కానీ అప్పటికే వాలిలోని చనిపోయింది. ఏంటి చనిపోయింది? అహంకారం చనిపోయింది. రాముడి బాణం కేవలం వాలిలో ఉండేటటువంటి ప్రాణాన్ని తీయలేదు. వాలిలో ఉండేటటువంటి అహంకారాన్ని చంపేసిందిప్పుడు. ఇప్పుడు వాలి తన తప్పులనన్నీ కూడా గ్రహించి, రాముడు ఎదుటగుండా ఉండడం, రాముడిని దర్శనం చేసుకునే అవకాశం కలగటం, ఇదంతా కూడా చాలా పవిత్రమైనటువంటి సన్నివేశంగా ఆయనకి కనిపిస్తుంది వాలికి. ఎవరైనా ఆహ్, మరణించేటప్పుడు ఇంత పవిత్రమైనటువంటి అవకాశం దొరుకుతదా? ఇంత అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతదా? స్వయాన భగవంతుడి యొక్క దర్శనం కలుగుతదా? భగవంతుడితోని మాట్లాడగలిగే అవకాశం దొరుకుతదా? ఇంతకన్నా ఎంత ధన్యుడిని నేను అని భావించుకుంటున్నారాయన. తన గర్వం వల్ల ఇన్నాళ్ళు కూడా నిజం ఒప్పుకోలేకపోయారు. కానీ లోలోపల మాత్రం సుగ్రీవుడికి అన్యాయం చేశానేమో అని ఒక మనసులోనే ఆయనకి పీడిస్తూ ఉన్నది. ఇన్ని రోజులు కూడాన. అది అనిపించేదని కూడా ఆ విషయాన్ని వివరించి చెప్తారు ఇక్కడ. అయితే ఇక్కడ వాలికి ఏం జరిగింది? చివరి నిమిషంలోని అంటే రాముడికి లొంగిపోయారు. రాముడికి వాలి లొంగిపోయాడంటే అర్థమేటిక్కడ? శరణాగతిని పొందారు. సంపూర్ణ శరణాగతిని పొందారు. ఇది కదా మనకు కావాల్సింది. తప్పులు, ఒప్పులు పక్కన పెట్టండి.
భగవంతుని శరణాగతి పొందడం అనేది అది సాధారణమైన విషయం కాదు. మీరు తలుచుకుంటే పొందేది కాదు. భగవంతుడిస్తే స్వీకరించగలిగినటువంటిది ఈ శరణాగతి అనేది. వాలి శరణాగతిని పొందారు. రామా! నేను నీ వాడినే ఇక మీదటి నుంచి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా రాముడిని కోరుకున్నారు. భగవంతుడు మన మనం చేసే పాపాలన్నిటిని కూడా విముక్తి కల్పించగలిగినది కేవలం భగవంతుడు మాత్రమే. రాముడి ప్రతిజ్ఞ ఇక్కడ నెరవేరింది కదా! సుగ్రీవుడికి చేస్తానన్నది చేశారు. వాలికి, వాలికి మంచి జరిగింది. శా శరీరంలో ప్రాణమైతే పోయింది కానీ, ఆత్మకి మోక్షం కలిగింది. ఆత్మకి స్వయాన రామచంద్రుడి పాదాల దగ్గర శరణాగతి పొందారాయన. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటది చెప్పండి ఎవరి జీవితంలో అయినా? అది వాలికి దొరికింది. వాలి ఇప్పుడు క్షమాగుణంతోనే ఉన్నారు. పశ్చాత్తాపంతో కూడా ఉన్నారు. ఆఖరి శ్వాస ఆయన విడిచేటప్పుడు ఆయన ఏడుస్తూ తన భార్యను తారను భార్య కూడా ఏడుస్తున్నది తార. మరి ఆయన కుమారుడు అంగదుడైతే పూర్తిగా దుఃఖంలో మునిగిపోతారు. వాళ్ళిద్దరిని కూడా వాలి పిలిచి ఇద్దరిని ఓదారుస్తారు. తారను మరి ఆయన కుమారుడు అంగదుడిని కూడాన. ఆయన సుగ్రీవుడి పట్ల మీరు ఎటువంటి పగ పెట్టుకోవద్దు. మీరు సుగ్రీవుడు చాలా మంచివాడు. ఆయన ఆశ్రయంలోని, ఆయన నీడలోని మీరు ఉన్నట్టయితే చాలా శాంతితో మీరు జీవించగలుగుతారు. చాలా సంతృప్తితో మీరు జీవించగలుగుతారు అని ఆ తర్వాత సుగ్రీవుడి వైపు ఆయన తిరిగి సుగ్రీవా తార మరియు అంగదుల పట్ల మీరు ఎటువంటి ద్వేషం పెంచుకోవద్దు. నా వల్ల ఇదంతా జరిగింది. ఇక పైనుంచి వీళ్ళిద్దరూ కూడా మీ సొంత వారిలా చూసుకోవాలని ఆయన ప్రాధేయపడతారు. అంతే కాకుండా సుగ్రీవుని క్షమాపణ కోరుతారు. చూడండి అన్నయ్య తమ్ముడిని క్షమాపణ కోరుతున్నారు. నా తప్పులనన్నిటిని కూడా నువ్వు క్షమించాలి అని చెప్తూ ఇంద్రుడు తనకి మణిహారాన్ని బహూకరిస్తారు వాలికి. ఇంద్రుడెవరు? వాలి యొక్క తండ్రే కదా! మరి ఈ దివ్యహారం ఎవరైతే ధరిస్తారో వారిని ప్రాణాల నుంచి ఎప్పుడైనా ప్రాణాపాయం అయితే వాళ్ళని రక్షిస్తది. అంతటి శక్తివంతమైనది. అందుకే కదా ఇప్పటిదాకా శ్వాసతోని వాలి ఉన్నారంటే ఈ హారం ఆయన పైన ఉన్నది కాబట్టి. లేకపోతే రాముడు తగిలినటువంటి బాణానికి ఎప్పుడో ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ హారం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రాణంతోని మిగిలి ఉన్నారు. ఏ తండ్రైనా సరే తన కొడుక్కి ఇప్పుడు ఎలాంటి రక్షణ కవచం కలిగిందో తన కొడుకు కూడా అలాంటి రక్షణ కవచం ఉండాలనే కోరుకుంటారు కదా! ఎవరైనా సరే. అందుకే కదా ఇంద్రుడు తన కొడుకు అంటే వాలికి ఆ హారాన్ని ఇస్తారు. ఇప్పుడు అదే విధంగా వాలి తన కుమారుడు అంగదుడికి ఇవ్వాలి. ధర్మబద్ధంగా. ఎందుకంటే అన్నదమ్ముడి కన్నా కొడుకే ఎక్కువ అవుతారు. కొడుకే సురక్షితంగా ఉండాలని కోరికుంటది. కానీ వాలి అలా చేయలేదు. వాలి అంగదుడికి ఇవ్వలేదు ఆ హారాన్ని. సుగ్రీవుడికిచ్చారు. మాటల్లో చెప్పడానికి అతనికి ఇంక శక్తి లేదు. కోల్పోయారు. కేవలం ఆ హారాన్ని ఆయన మెడలోంచి తీసి అంటే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన పశ్చాత్తాపం పడుతూ బహుమానంగా దాన్ని సుగ్రీవుడికి ఇవ్వడం ఆ విధంగా వ్యక్తపరుస్తారాయన. ఎప్పుడైతే ఈ హారం వాలి చేతుల నుంచి సుగ్రీవుడికి అందిందో ఆయన వెంటనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు సుగ్రీవుడికి ఆయన పరిస్థితి ఎలాగున్నది? ఆయన అన్నయ్య మారిపోయాడు. అన్నయ్య ఇప్పుడు ఆయన చేసిన తప్పుల్ని స్వీకరించారు. అన్యాయం చేశాను సుగ్రీవుడికని. ఇద్దరూ కూడా ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకునేటటువంటి అన్నదమ్ములు. ఇప్పుడేమనిపిస్తుంది? నా అన్నదమ్ముడిని నేనింత ప్రేమించాను కదా! ఇంత ప్రేమించినటువంటి అన్నదమ్ముడిని దూరం అవ్వడానికి కారణం నేనే. శాశ్వతంగా దూరమైపోయారిప్పుడు నా అన్నయ్య. దానికి కారణం ఎవరు? ఆయన ప్రాణం పోవడానికి అది నేనే. అని ఇప్పుడు ఆయన పశ్చాత్తాపపడుతున్నారు. ఆయన నిందించుకుంటున్నారు. ఇప్పుడు నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించేటటువంటి నా అన్నయ్య లేడు. అటువంటి ప్రాణం నాకెందుకు అని ఇప్పుడు ఆయన తన జీవితాన్ని కూడా ఆయన ముగించుకోవడానికి అంటే సోదర హత్య చేసేనటువంటి పాపాత్ముడిని నేను. దానికి ప్రాయశ్చిత్తం ఒకటే ఉంది. నా ప్రాణాన్ని కూడా నేను తీసేసుకోవాలని నిర్ణయించుకుంటాను. కానీ అక్కడ రాముడు ఉండడం వల్ల, లక్ష్మణుడు ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కూడా సుగ్రీవుడిని ఓదార్చి ఆ తర్వాత వారికి చెప్తారు. కుటుంబం పట్ల, ప్రజల పట్ల అతనికి ఉండేటటువంటి బాధ్యతని ఆయనకి గుర్తు చేసి, ఆయనే ఎలాగైనా మళ్ళీ ఈ రాజ్యాన్ని స్వీకరించి
ఈ రాజ్యాన్ని నిలబెట్టాలని అంతా కూడా ఆయనకి చెప్పడం జరుగుతది. ఆ తర్వాత ఒక రాజుకి రాజమర్యాదలతో అంత్యక్రియలు ఎలా జరగాలో వాలికి అవన్నీ కూడా జరిపించి, ఇంకా సంతాప దినాలనన్నిటిని కూడా ప్రారంభించడం జరుగుతది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యాయం కంటే కరుణ ముఖ్యమైనది. రాముడు బాణాన్ని వేసి కొట్టారు సరే. కానీ దానికన్నా ముఖ్యమైనది రాముడు ఆయనకిచ్చింది కరుణ. రాముడే కరుణ చూపించకపోతే ఆయనకి మోక్షం కలుగుతదా? రాముడే కరుణ చూపించకపోతే ఆయన స్వయాన రాముని చేతిలోని ఆయన దర్శనం చేసుకుంటూ ఆ ప్రాణాల్ని విడిచిపెట్టే అవకాశం ఎవరికైనా దొరుకుతుందా? భగవంతుడు మన దగ్గరికి వస్తారా? రారు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ శ్రీరామచంద్రుడు వచ్చారు. వాలి శిక్షకు అర్హుడు సరే. కానీ ధర్మం కింద చూడకూడదు మనం. ఆయన మరణ సమయంలోని మోక్షాన్నిచ్చారు కదా! మోక్షం ఎవరివ్వగలరు? భగవంతుడే ఇవ్వగలరు. ఎంత కరుణుంటే మోక్షం ఇవ్వాలని శ్రీరామచంద్రుడే వస్తారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యాయం కంటే కరుణ గొప్పది. ఇప్పుడు సుగ్రీవుడు కూడా తన అన్నను శమించారు కదా! అంటే సంబంధాలు మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే అపార్థాల వల్ల విడిపోతూ ఉంటాయి సంబంధాలు. కానీ పశ్చాత్తాపం మరి శరణాగతి ద్వారా మళ్ళీ మన సంబంధాల్ని పునరుద్ధరించుకోవచ్చు. అంటే భగవంతుడి పట్ల మన శరణాగతిని మనం పెంచుకోగలిగితే, మనం చేసినటువంటి తప్పుల్ని పశ్చాత్తాపం పడగలిగితే, మనం మళ్ళీ మన ఏదైతే విడిపోయినటువంటి సంబంధాలున్నాయో, అవన్నీ కూడా మళ్ళీ మనం కలుపుకోగలుగుతాం. అయితే సంబంధాలు ఎందుకు కలుపుకోవాలండి మళ్ళీ అంటే, భగవంతుడిని సేవ చేసుకోవడం కోసం. అంతేకాని మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కాదు. మనం ఏదో బాగుపడిపోవాలి, మనం ఏదో సంపాదించేసుకోవాలి, మన పరిస్థితులను ఏదో బాగుపరిచేసుకోవాలని కాదు సంబంధాలు. ఆ శ్రీరామచంద్రుడిని చేరుకోవడం కోసం మళ్ళీ ఆ సంబంధాలనన్నింటిని కూడా మనం కలుపుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, ముఖ్యంగా ఈ సంబంధాల్లోని ఒకరిని కానీ, ఒక పరిస్థితిని కానీ పూర్తిగా అర్థం చేసుకోకుండా ఈ దేన్ని పైన కూడా తీర్పివ్వద్దు. అయితే ఇప్పటికైనా మనం ఎవరినైనా అపార్థం చేసుకున్నట్టయితే 3 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సరిచేసుకోవడానికి. మొట్టమొదటిది అక్కడ జరిగినటువంటి పరిస్థితి మనం అంగీకరించాలి. మనం నిజాయితీగా మన ఆత్మ విమర్శని చేసుకోవాలి. అంటే సెల్ఫ్ అనాలిసిస్. సరే పొరపాటు జరిగింది. మనం ఏం చేసుంటే ఆ పొరపాటు ఇంకా పెద్దదవ్వకుండా ఉండొచ్చు. మన సంబంధాల మధ్యన మనస్పర్ధాలు జరగకుండా ఉండేటందుకు నేను ఏ ప్రయత్నం చేసి ఉండొచ్చు? నేను ప్రయత్నం చేయలేదు. వాళ్ళు తప్పంటే కాదు నీది తప్పని మాట్లాడటమే కానీ, వచ్చినటువంటి పరిస్థితిని బాగు చేయడం కోసం నేను ఏ ప్రయత్నం చేయలేదనమాట. ఎప్పుడూ కూడా ఇతరుల తప్పులు, ఇతరుల లోపాలను వెతకడమే నేను చూస్తున్నాను కానీ, నాలో ఉండేటటువంటి తప్పుల్ని, నాలో ఉండేటటువంటి లోపాల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించట్లేదు. అలా ఆలోచించడం నాడు నేను జ్ఞానవంతుడిని. నిజమైన వివేకం కలిగిన వాడిని. వాలి రాముడి మాటలు విన్నాక తన తప్పుని ఎలాగైతే ఒప్పుకున్నారో వాలి ఒప్పుకున్నారు కదా! మనం కూడా మన వైపు ఉన్న పొరపాట్లని గుర్తించి అంగీకరించాలి. మనం కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సంబంధాలు ఎప్పటికీ కూడా కలవు. కుదరదు. అంటే ఎదుటివారు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని వినేంత ఓపికని మనం తెచ్చుకోవాలి. ఆ మాత్రం వినయాన్ని మనం కూడా ఆ వినయంతో కూడా మనం ఉండాలి. సో, మొట్టమొదటిది మనం చేసే తప్పుల్ని, మనలో ఉండే లోపాల్ని ముందు అంగీకరించాలి. అక్కడుండేటటువంటి పరిస్థితిని సక్రమంగా నేను దాన్ని వ్యవహరించలేదన్న విషయాన్ని కూడా మనం అంగీకరించాలి. రెండవది క్షమాపణ. క్షమాపణ ఎప్పుడు ఆహ్, అడగగలం? మనలో ఉన్న అహంకారం లేనప్పుడు. మనలో నిజమైన శత్రువు ఏటంటే అహంకారం, ప్రతిష్ఠ, అహంకారం. ఇవి చాలా గొప్ప శత్రువులు. క్షమాపణ ఎప్పుడు అడుగుతాం? మనలో అహంకారం లేనప్పుడు. వాలి తన గర్వాన్ని వీడి ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో, మనం కూడా మన తప్పులు ఆహ్, తెలిసి చెయ్యొచ్చు, తెలియకైనా చెయ్యొచ్చు. జరిగిపోయింది. జరిగిపోయింది కాబట్టి మనస్ఫూర్తిగా మనం క్షమాపణ కోరాలి. అంటే వినయం అంటే, క్షమాపణ అంటే ఐ యామ్ సారీ అనుకోకుండా జరిగింది.
అంటే మాటల్లో కాదు. ఎదుటి వారికిచ్చే గౌరవంలో తెలిసిపోద్ది నువ్వెంత క్షమాపణ అడుగుతున్నావు. ఏదో అడగాలని అడగకూడదు క్షమాపణ. మనస్ఫూర్తిగా అడగాలి. గౌరవంగా అడగాలి. అది రెండవది. మూడవది మనల్ని మనం సరిదిద్దుకోవడం. అంటే మాటల కంటే చేతలు గొప్పవంటారు కదా! మనలో ఉండేటటువంటి ప్రవర్తనని మనం మార్చుకోవాలి. చూడండి వాలి తన ప్రాణరక్షణ, తన ప్రాణాన్ని రక్షించే హారాన్నే సుగ్రీవుడికి ఇచ్చేశారు. అంటే తన పశ్చాత్తాపాన్ని అలా చూపించుకున్నారు. ఆయన కొడుకుకి ఇవ్వకుండా ఆయన అన్నదమ్ముడికి ఇచ్చుకున్నారనమాట. ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను తప్పు చేశాను. దీన్ని సరిదిద్దుకోవడా చేసుకునే ప్రయత్నంలోని ఇదిగో ఈ హారాన్ని నేను నీకు బహూకరిస్తున్నాను. మనం కూడా మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. కొన్ని తప్పులు జరగొచ్చు. కొన్ని నష్టాలు జరిగాయి. అయితే దాన్ని కొంతైనా తగ్గించుకునే ప్రయత్నాన్ని మనం చెయ్యాలి ఏదో విధంగా. పరిస్థితులను బట్టి ఏదైతే ఉత్తమంగా ఉంటాదో మళ్ళీ మన సంబంధాలు మెరుగుపడడానికి, మళ్ళీ నిర్మించుకోవాలంటే ఏం చేయాలో దానికి సపోర్ట్ చేయగలిగినటువంటి పనుల్లో ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు మన సంబంధాలన్నీ కూడా బావుంటాయి. సంబంధాలు ఎందుకు బావుండాలంటే, సంబంధాలు బాగోకపోతే మనకు ప్రశాంతత ఉండదు మన మనసులోని. ప్రశాంతత ఎప్పుడైతే కోల్పోయామో, మన జీవితం కూడా చాలా కోల్పోతూ ఉంటాం. అంతెందుకు మనం ప్రశాంతంగా లేకపోతే, మన సాధన కూడా మనం సరిగ్గా చేసుకోలేం కదా! ఆ జపం చేసినప్పుడంతా కూడా వాడిలా చేశాడు, వీడిలా చేశాడు, వీడికి ఏదో చెయ్యాలి, వాడికేదో చెయ్యాలి. అలాగే ఉంటది. అంతేకాని భగవంతుడి పైన మనకు ధ్యాసేముంటది? అందుకోసం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. లేకపోతే స్వయాన శ్రీరామచంద్రుడు భగవంతుడే ఎందుకు ఈ కిందకి వచ్చి మనకివన్నీ నేర్పిస్తున్నారు? ఊరికే నేర్పించట్లేదు. రాముడిని చేరుకోవాలంటే మన ప్రవర్తన ఎలాగుండాలి? ఆహ్, మనం ఎలా జీవించాలని ప్రతి విషయంలోని చెప్తున్నారు గదా! అంటే వాలి అహంకారం విడవాలంటే మరణం దాకా వచ్చింది. మరి మన విషయంలోని మనకింకా అటువంటి పరిస్థితేమీ రాలేదు కదా! కాబట్టి ఇప్పటినుంచే మన మనసుని మార్చుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకోవాలి ఇప్పటినుంచే. వాలికొచ్చినటువంటి పరిస్థితి మనకి రాలేదు. ఇంకా మనకి సమయం ఉన్నది. ఎలాగైనా సరే మనల్ని మనం సరిదిద్దుకుందాం అని దృఢ సంకల్పాన్ని మనం చేసుకొని మన జీవిత ప్రయాణాన్ని ఇలాగ సాగిస్తుంటే అలా వెళ్ళగా వెళ్ళగా రాముడి పాదాలను ఖచ్చితంగా మనం చేరుకుంటాం.